హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగిల్ స్టడీ డేస్కి. ఈరోజు ప్రశ్న వచ్చేసి, మధు లక్ష్మణ్లు వరుసగా 12,000, 18,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం చేశారు. సంవత్సరాంతమున వచ్చిన లాభం 18,000 అయినా వారు పంచుకునే లాభాల నిష్పత్తి. ఫస్ట్ వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి రాసుకుందాం. పెట్టుబడుల నిష్పత్తి ఎవరెవరు? మధు, లక్ష్మణ్. మధు నిష్పత్తి లక్ష్మణ్ ఈక్వల్ టు ఏమవుతాయి? 12,000 ఈస్ట్ 18,000. అప్పుడు 3 సున్నాలకు 3 సున్నాలు క్యాన్సల్. 6 రెంట్ల 6 మూల ఎంత వచ్చింది? 2:3. వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి. లాభాల నిష్పత్తి కూడా 2:3 అవుతుంది. ఎందుకు? వాళ్ళ అది ఎలానో చూద్దాం. లాభాల నిష్పత్తి ఎందుకు సమానమో చూద్దాం. లాభాల నిష్పత్తి 2:3 అయినప్పుడు మనం ఒక్కొక్క భాగంని కనుక్కుంటే 2 + 3 5. 5 భాగాలు ఇంటూ 18,000. లాభం 18,000 కదా. లాభం వచ్చింది కాబట్టి లాభ నిష్పత్తి కూడా ఇంతే వస్తుందని ఇట్లా. నెక్స్ట్ 3/5 ఇంటూ 18,000. అప్పుడు ఏమవుతాయి? 5 మూల 15, 5 6 30, 100, 3600 ఇంటూ 2, 7200 ఈస్ట్ 10,800. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్. ఇప్పుడు ఏమవుతుంది? 36 రెంట్ల 36 మూల 108. 2:3.